నువ్వు విమోచన చేస్తే ఈ ప్రాంత ప్రజల్ని నువ్వు చెప్పినట్టు హిందువుల్నే నువ్వు విమోచన చేస్తే నైజాం సర్కార్ని పటేలు ఎందుకని రాజప్రముఖుడి కింద కొనసాగించాడు 4 ఏళ్ల పాటు? చెప్పండి నాకు కారణం. చెప్పండి, మీరు చెప్తున్న గొప్పలో మీ విమోచనల సంగతి ఏంటో తేలుద్దాం ఇవాళ. ఈ సొమ్ము ఎవరిది? ఈ భూమి ఎవరిది? ప్రజలది. మిలిటరీ సైన్యాలు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? నువ్వు రజాకారుల మీద దాడి చేసినవా సైన్యం? అదే రజాకారులను వెంట పెట్టుకొని, అదే పటేల్ పట్వారీలను వెంట పెట్టుకొని, అదే భూస్వాములను వెంట పెట్టుకొని ప్రతి 10 గ్రామాలకి నువ్వు పోలీస్ క్యాంపు, మిలిటరీ క్యాంప్ పెట్టారు. అందుకనే ఆనాడు ప్రజలు నీ రంగులు తెలిసినాయి అయ్యో అసలు రంగయ్య అని రంగారెడ్డి మీద ఆనాడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఎవరి పేరు మీద అయితే ఇవాళ రంగారెడ్డి జిల్లా ఉందో ఆయన మీద నీ రంగులు తెలిసినాయ్యో రంగులు మారి రంగయ్యో అని జనాలు పాటలు పాడుకున్న పరిస్థితి ఉంది. అంటే పోలీసు మిలిటరీ 2 బలవంతుల అనుకోని నువ్వు పల్లెలు దోస్తివి కొడకో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసు మిలిటరీ. పోలీస్ అంటే నిజాం పోలీసు, మిలిటరీ అంటే ఎవరిది? పటేల్ సైన్యం, పటేల్ నెహ్రూ సైన్యాలు. వీటిని ప్రజలు ఆదరించారా? నీ పోలీసు చర్య యొక్క ఫలితం ఏంటి అంటే జనం నేను తుక్కు ఓడించారు. తర్వాత రావినారాయణ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు నెహ్రూ గారికి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ. అసలు దేశంలోనే మెజారిటీ వచ్చింది రావినారాయణ రెడ్డి గారికి. కాబట్టి ప్రజల యొక్క తిరస్కారము స్వీకారము ఏ దశలో ఉన్నాయో దాన్ని బట్టన్నా నీకు అర్థం కావట్లేదా? దీన్ని జనం ఎట్లా పరిగణించారు?